ఆత్మకమైన ప్రకాశం జిల్లా పొదిలి శివాలయ కోనేరును శుభ్రం చేసి వాడుకలోకి తీసుకొస్తామని ఈవో నర్రా నారాయణ రెడ్డి చెప్పారు. పొదిలి శివాలయం సమీపంలోని వాసవి కాంప్లెక్స్ లో ఉన్న పురాతన కోనేరును సందర్శించి పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి కోనేటిని శుభ్రపరిచి కార్తీక మాసం వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు ఈవో చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఓం నమః శివాయ. నా పేరు నర్రా నారాయణ రెడ్డి అండి. కార్యనిర్వహణాధికారిగా కొత్తగా ఈ పొదిలి గ్రూప్ దేవాలయాలకు వచ్చాను. ప్రస్తుతము ఈ నిర్మామహేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమైనవి. ఈరోజు అంకురార్పణతో శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమైనవి. 18/2/2025 నుండి 3/3/2025 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అందులో భాగంగా దేవస్థానంలో అన్ని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని డిపార్ట్మెంట్ వారి సహకారంతో భద్రతా ఏర్పాట్లు కూడా తీసుకుంటున్నాం. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా మీడియా మిత్రులు దేవస్థానం దగ్గర సార్ కోనేరు బాగా పాటుపడింది, దానికి కొంచెం జాగ్రత్త చూడండి సార్ అని చెప్పారు. దాన్ని అందులో భాగంగా ఈరోజు పరిశీలిస్తే మొత్తం పైన దేవస్థానం కోనేరు చాలా బాగా అందంగా ఉంది. ఇప్పుడు మన పెద్దల పూర్వీకులు కట్టారు. దాన్ని శుభ్రం చేయించి రేపే దీని మీద చర్యలు తీసుకుని దాన్ని శుభ్రం చేయించి దేవస్థానానికి అనుకూలంగా ఉపయోగపడే విధంగా కార్తీక మాసంలో అయితే ఈ కోనేరును ఉపయోగించుకొని వాటర్ నింపి కోనేరును ఉపయోగించుకొని అంటే కార్తీక దీపాలు వెలిగించడానికి దేవస్థానము అభివృద్ధికి ఇది కోనేరు ఒక అభివృద్ధిగా ఉపయోగపడుతుంది. మన సనాతన ధర్మ ఆచారాలు పాటించడానికి ఈ కోనేరు కూడా చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఈ కోనేరును డెవలప్మెంట్ చేసుకోవడానికి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇందులో మా ఎమ్మెల్యే గారి సహకారం కూడా మాకు పూర్తిగా అందిస్తున్నారు. ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తిగా ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు దీంట్లో చేపడతాము. ఈ కోనేరును మాత్రం తప్పకుండా రేపే మేము శుభ్రం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మంచి మాకు సమాచారం ఇచ్చి మమ్మల్ని కూడా ఇందులో అభివృద్ధిలో మమ్మల్ని ఇంకా ముందుకు పంపించడానికి ముందుగా తెలియజేసి ఈ అభివృద్ధిలో నాకు సహకరిస్తున్నందుకు నమస్తే.